ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్ సన్ రైజర్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది ఆర్సీబీ. ఇప్పటికే వరుస పరాజయాలతో డీలా పడ్డ ఆర్సీబీకి ఈ మ్యాచ్ లో గెలుపు తప్పనిసరి. మరోవైపు ఎస్ఆర్హెచ్ వరుస విజయాలతో దూసుకెళ్తూ మ్యాచ్ లో ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. స్టేడియం దగ్గర అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు 2500 మంది పోలీసులు స్టేడియం పరిసరాల్లో మోహరించారు. సీసీ కెమెరాలతో ఎప్పటికప్పుడు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. డీటెయిల్స్ తెలుసుకుందాం. నరేందర్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. నరేందర్, ఉప్పల్ స్టేడియం దగ్గర ఎట్లాంటి జోష్ ఉంది క్రికెట్ ఫ్యాన్స్ ది? సౌజన్య, మనం చూడొచ్చు మరి కాసేపట్లో మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది. అయితే ఈ మ్యాచ్ కోసం మధ్యాహ్నం నుంచే చాలా మంది క్యూ కడుతున్నారు. అసలు ఉప్పల్ స్టేడియం దగ్గర సందడి చూసుకుంటే ఇది జనజాతరలాగా అనిపిస్తుంది. ఇప్పటివరకు దాదాపుగా 38,000 సీటింగ్ కెపాసిటీ ఉన్న స్టేడియంలో 25,000 to 28,000 మెంబర్స్ వచ్చారు. ఇంకా కూడా వస్తున్నారు, వేల మంది వస్తూనే ఉన్నారు. ఇంకా మొత్తం స్టేడియం చుట్టూ 11 గేట్లు ఉంటే ప్రతి గేట్ దగ్గర స్టిల్ ఇంకా మ్యాచ్కి 10 నిమిషాల టైం ఉన్నా ఇంకా కూడా క్యూ లైన్ కనిపిస్తుంది. మనతో కొంతమంది ఆడియన్స్ ఉన్నారు, కొంత అడిగి తెలుసుకున్న వాళ్ళని ఎక్కడి నుంచి వస్తున్నారు. హాయ్ సార్, ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి అండి, హతాపూర్. ఓకే, ఎలా ఎంజాయ్ చేయబోతున్నారు మ్యాచ్ని? ఎవరెవరు వచ్చారు? ఇదివరకు ఎస్ఆర్హెచ్ 4 గెలిచి బీభత్సంగా ఫామ్లో ఉంది. టీమేట్ బ్యాటింగ్ లైనప్ కానీ, క్లాసన్ కానీ, మరియు మన అభిషేక్ కానీ బీభత్సంగా ఆడుతున్నారు. మరి ఇది కూడా 5వ విజయం మన హైదరాబాద్కి అందిస్తారని కోరుకుంటున్నాను. ఇంకొక 10-15 నిమిషాల్లో మ్యాచ్ స్టార్ట్ కాబోతుంది. ఈ రోజు కూడా మన కొత్త రికార్డు క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. మేము అనుకుంటున్నాము ఈరోజు 300 ఖచ్చితంగా దాటుతుంది అనేసి ఈరోజు మేము అనుకుంటున్నాము. దానికోసమే వేలాది మందిగా జనాలు ఇందాక అడిగిన చండీగఢ్ నుంచి కానీ, కరీంనగర్ నుంచి వేలాది మంది మన ఉప్పల్ గ్రౌండ్కి వచ్చారు. ఈరోజు అందరూ టార్గెట్ ఏంటంటే 300 ఖచ్చితంగా దాటుతుందనేసి, ఎస్ఆర్హెచ్ 300 కొడుతుందనేసి అందరూ ఖచ్చితంగా భావిస్తున్నారు. హైదరాబాద్లో మ్యాచ్ అంటే ఫుల్ డిమాండ్ ఉంది, టికెట్స్ దొరకట్లేదు అనేది రోజు నడుస్తున్న టాక్. అయితే దీని మీద ఏమంటారు? మీరు టికెట్లు ఈజీగానే దొరికినాయా, లేదంటే మీరు కూడా బ్లాక్లో కొనుక్కున్నారు? వాస్తవానికి మేము కూడా బ్లాక్లో కొన్నాము. 5,000 రూపీస్ టికెట్ మేము 10,000 తీసుకున్నాము ఒక్కరము ఈచ్ వన్. 2 టికెట్లు మాకు 20,000 రూపీస్ అయింది. కానీ క్రౌడ్ మాత్రం చాలా ఉంది, దొరకట్లేదు. వాస్తవానికి అయితే రద్దీ చాలా ఉంది. అంటే ఎలా సార్, ఎలా దొరికినాయి? బ్లాక్లో ఎక్కడ తీసుకున్నారు మీరు? చాలా మంది తీసుకున్న వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, కొన్ని చూడని వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళ పైసల కోసం అని కాదు, వాళ్ళ పాసిబిలిటీ లేక అమ్మే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ దగ్గర తీసుకున్నాం, బై చేసాం. ఓకే, ఫ్రెండ్స్తో వచ్చారా, ఫ్యామిలీతో వచ్చారా? నేను మా కొడుకు అండి, మా అన్నయ్య కొడుకుతో కలిసి ఇద్దరం వచ్చాను. మీరు ఏ టీంకి సపోర్ట్ ఇస్తున్నారు? ఎక్కడి నుంచి వచ్చారు? చిన్నప్పటి నుంచి ఆర్సీబీ. ఎందుకు ఆర్సీబీ అంటే హోమ్ టీం ఉంది కదా. సో చూడొచ్చు, మనం ఉప్పల్ స్టేడియం దగ్గర చూస్తుంది అంటే హైదరాబాద్కి సపోర్ట్తో పాటు చాలామంది ఆర్సీబీ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. అయితే ఇందులో ఆర్సీబీలో సపోర్ట్ కేవలం కోహ్లీ కోసం ఇస్తామంటున్నారు. అయితే మనం స్టేడియం దగ్గర చూడొచ్చు, చాలామంది ఇప్పటికీ కూడా టికెట్స్ దొరికిన వాళ్ళు చాలామంది టికెట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ స్టేడియం చుట్టూ ఒక 10,000 మంది వరకు కూడా టికెట్స్ కావాలని వెయిట్ చేసే వాళ్ళు ఉన్నారు. అయితే టికెట్స్ అన్ని ఏమవుతున్నాయి అనేది మాత్రం ఇంకా క్వశ్చన్ మార్కే నడుస్తుంది. 38,000 స్టేడియం ఉన్న కెపాసిటీలో కేవలం 28,000 మాత్రమే టికెట్స్ ఆన్లైన్ అమ్మామంటున్నారు. నిజంగా 25,000 టికెట్లు అమ్మారా లేదా అనేది ఇంకా క్వశ్చన్ మార్కే. అయితే టికెట్స్ అన్నీ ఎటుపోతున్నాయి అంటే చాలామంది ఇప్పుడు స్టేడియంకి వచ్చే వాళ్ళలో 70% కూడా మేము ఆన్లైన్లో కొన్నామని చెప్తున్న వాళ్ళు కూడా మేము బ్లాక్లోనే తీసుకున్నాము, అది కూడా సోషల్ మీడియాలో చూసే తీసుకున్నామని చెప్తున్నారు. అయితే ఈ మ్యాచ్కి ఇలా ఉన్న నెక్స్ట్ మ్యాచ్ నుంచి అన్నా ఆఫ్లైన్లో కూడా టికెట్స్ అమ్మాలనే డిమాండ్ ఎక్కువగా అనిపిస్తుంది.